వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వి ద డికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఈరోజు మనకి కాటన్ కార్పొరేషన్ నుంచి మనకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది గైస్. వేరియస్ పొజిషన్స్కి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు, మంచి నోటిఫికేషన్. తప్పకుండా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకుని తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, అరౌండ్ 50,000 వరకు మనకి జీతం అయితే వస్తుంది. CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి చాలా తక్కువ పోటీ ఉంటుంది, ఎందుకంటే చాలామందికి తెలియదు ఇలాంటి కాటన్ కార్పొరేషన్ నుంచి ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి జాబ్స్ వచ్చినప్పుడు. అందుకే రెగ్యులర్గా మన యొక్క ఛానల్ ఫాలో అయ్యారంటే సో మీకు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా గవర్నమెంట్ రిలేటెడ్గా మనం మనం పోస్ట్ చేస్తాం ఈ యొక్క ఛానల్లో. సో దట్ మీకు అయితే యూజ్ అవుతాయి. ఓకే, సో గైస్, మంచి అప్డేట్, సో డోంట్ మిస్. సో తప్పకుండా ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మంది షేర్ చేయండి గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా. ఓకే, ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి మేనేజ్మెంట్ ట్రైనీస్, కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్స్కి ప్రెజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ యొక్క డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ మినీ రత్న కంపెనీది అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తుంటుంది. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండర్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి క్లియర్ కట్గా ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసారు. అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లిక్ హియర్ టు రిజిస్టర్. సో ఆన్లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. 9th May నుంచి స్టార్ట్ అయింది ఆన్లైన్. సో 24th May 2025 వరకు ఈ యొక్క ఆన్లైన్ సబ్మిషన్ మనకైతే తీసుకుంటారన్నమాట. ఆన్లైన్లోనే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సో చాలా మంచి అప్డేట్. ఇప్పుడు మనం ఈ యొక్క నోటిఫికేషన్ నీట్గా డౌన్లోడ్ చేసి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం డీటెయిల్స్ అన్ని కూడా. ఓకే, నోటిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్ నవీ ముంబై నుంచి అయితే వచ్చింది. రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ఇచ్చారు. ఫస్ట్ పోస్టులు మనం అయితే చెక్ చేద్దాం. ఆల్ ఓవర్ ది ఇండియా వీళ్ళకి అయితే బ్రాంచెస్ అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ రిక్వైర్మెంట్ మనల్ని అయితే డిప్లాయ్ చేస్తారు అక్కడ. సో ఫస్ట్ పోస్ట్ చూడండి ఒకసారి, మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్కి వచ్చేటికి టోటల్గా మనకైతే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అప్పర్ ఏజ్ లిమిట్ 30 అని కూడా ఇచ్చేసారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు MBA చేసి ఉండి అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్లోనే ఆర్ అగ్రికల్చర్ రిలేటెడ్గా మేనేజ్మెంట్ సర్వీసెస్లో MBA కనుక మీరు చేస్తుంటే ఈ యొక్క పర్టికులర్ మార్కెటింగ్ జాబ్కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ జాబ్ పోస్ట్ మాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ వచ్చేటికి మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ మాట. సో ఫైనాన్స్ రిలేటెడ్గా ఎవరైతే డిగ్రీ చేశారో CA ఆర్ CMA చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 పొజిషన్స్ మీకు అయితే ఉన్నాయి. సో ఈ మ్యాక్సిమం ఏజ్ 30 years వరకు ఉన్న గ్రాడ్యుయేట్స్ మీరు చక్కగా అయితే ట్రై చేయొచ్చు ఈ యొక్క జాబ్కి. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి అరౌండ్ 125 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్యాస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్ అసలు ఎలా డివైడ్ చేశారనేసి క్లియర్ ఇక్కడ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేయండి. సో మనకి దీనికి కూడా అయితే మ్యాక్సిమం 30 years ఆఫ్ ఏజ్. దీనికి ఇక్కడ చూడండి, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. BSc అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మినిమం 50% ఉన్న జనరల్ కేటగిరీ పీపుల్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 45% ఉంటే సరిపోతుంది SC ST PWBD క్యాండిడేట్స్కి. ఓకే, వాళ్ళందరూ కూడా ఈ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి చూస్తే జూనియర్ అసిస్టెంట్ కాటన్ టెస్టింగ్ ల్యాబ్. సో జూనియర్ అసిస్టెంట్ రోల్కి అరౌండ్ మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైతే ఎలక్ట్రికల్లోని ఎలక్ట్రానిక్స్లోని ఇన్స్ట్రుమెంటేషన్లో మనకి డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఉంటారు చూసారు, సో వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్ కట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. 45% మార్క్స్ ఏమో SC ST PWBD క్యాండిడేట్స్ ఉండడానికి సరిపోతుంది. వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అంతా కూడా మనకి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో మేనేజ్మెంట్ ట్రైనీకి వీళ్ళు 30,000 బేసిక్స్ నుంచి 1,20,000 వరకు కూడా మనకైతే శాలరీ అయితే ఇస్తున్నారు. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్కి వచ్చేటికి 30,000 నుంచి 1.2 వరకు మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేటికి 22,000 నుంచి 90,000 వరకు మనకి బేసిక్ పే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేటికి కాటన్ టెస్టింగ్ ల్యాబ్లో 22,000 నుంచి 90,000 వరకు మనకైతే సో శాలరీ అయితే ఉంటుంది. పర్ మంత్ బేస్లో ఇక్కడ ఇచ్చేసారు బేసిక్ మాట. దాంతోపాటుగా మనకి చాలా ఎక్స్ట్రాగా మనకి ఎలిమెంట్స్ అన్ని కూడా కలుపుకొని ఒక మినిమం చూసుకుని ఒక 50,000 మనకి సో రఫ్గా ఉండొచ్చు అనేసి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రొబేషన్ పీరియడ్ వచ్చేటికి 12 months వీలైతే ఇస్తున్నారు అనమాట, అంటే 1 year. ఓకే, 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మిమ్మల్ని అయితే జాబ్ రోల్కి, మెయిన్ జాబ్ రోల్కి, ఫుల్ టైం రోల్కి అయితే తీసుకుంటారు. సర్వీస్ బాండ్ కూడా ఉంది గైస్. మీరు తప్పకుండా 3 years మీరైతే ఆ యొక్క కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మీరైతే చేయాలి. సో 3 months బేసిక్ పేని అయితే మీరైతే పే చేయాలి ఒకవేళ కనుక మీరు మధ్యలో కనుక వెళ్ళిపోతే. ఓకే, ఎలిజిబిలిటీ క్యాండిడేట్లో చూస్తే మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరిపోతుంది. మీరు అందరూ
అందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అనేసి ముందే చెప్పేస్తాను మీకు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి అనేసి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎస్సీ ఎస్టీకి ఏమో 5 ఇయర్స్, ఓబీసీకి ఏమో 3 ఇయర్స్ ఉంటుంది. సో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చినప్పటికి 10 ఇయర్స్ వరకు ఉంటుంది అనేసి ఇక్కడ ఇచ్చారు. సో అదే మనకి అందులో 15 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ 13 ఇయర్స్ ఏమో ఓబీసీ వరకు ఉంటుంది అనేసి ఇక్కడ ఇచ్చారు. మీకు చెక్ చేసుకోండి. ఇక అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జ్ విషయానికి వస్తే, సో ఆన్లైన్లోనే మీరు అయితే అప్లై అయితే చేసుకుంటారు, ఆన్లైన్లోనే మీరు అయితే పే చేస్తారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేటోడికి మీకు 1000 రూపీస్ ఏమో అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జెస్ ఏమో 500 కలిపి టోటల్గా 1500 రూపీస్ మీరు అయితే పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఏమి ఉండదు, ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంటాయి. అంటే ఓన్లీ 500 రూపీస్ మీరు పే చేస్తే సరిపోతుంది. చెక్ చేసుకోండి గైస్. ఇక్కడ మీరంతా కూడా ఆన్లైన్ మోడ్లో పే చేయొచ్చు. మీకు ఆ రూపే, వీసా కార్డు, మాస్టర్ కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ అన్ని మోడ్స్లో వీళ్ళైతే ఇస్తారు. అప్లై చేయడం కోసం మీరు కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. మీకు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి రెడీ చేసుకోవాలి, స్కాన్ సిగ్నేచర్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి 10th క్లాస్ సర్టిఫికేట్, 12th క్లాస్ సర్టిఫికేట్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. స్కాన్ ఎసెన్షియల్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోవాలి, డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి. సో దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది మనకి దగ్గరలోని. సో ఈ యొక్క లొకేషన్స్లోకి వెళ్ళి మనం అయితే ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. దాంతోపాటు ఇంకా వేరే లొకేషన్స్ కూడా ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇండివిజువల్గా మనకి పోస్ట్ వైజ్ అసలు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అసలు ఎలా కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ద పేపర్ విల్ బి 5 పార్ట్స్లో మనకైతే ఉంటుంది. అంటే 120 ఆబ్జెక్టివ్ ఎంసీక్యూ టైప్ క్వశ్చన్స్ మనకైతే ఇస్తారు. 1/4 మార్క్ అంటే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 120 మినిట్స్ మనకైతే ఇస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ వచ్చేటికి ఇక్కడ సెక్షన్ నేమ్, ఇక్కడ నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ యాజ్ పర్ ఐటమ్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అసలు ఏవి ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్ని కూడా ఇచ్చేస్తారు చూడండి ఒకసారి. యూనిట్ వైజ్ మనకైతే సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. ఆ యూనిట్ వైజ్ సిలబస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్ని కూడా నీట్గా ఇచ్చేసరికి ఈ యొక్క సిలబస్ చక్కగా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అదే అకౌంట్స్కి వచ్చేటప్పుడు కూడా అంతే, దీంట్లో కూడా 5 పార్ట్స్ అయితే ఉంటాయి. సో అందులో కూడా అకౌంట్స్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి ఆ యొక్క సిలబస్ ఇచ్చారు, దానికి తగ్గట్టుగా మీరు ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మనకి ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ అని కూడా ఇక్కడ ఇచ్చేస్తారు టోటల్గా. సో 60 క్వశ్చన్స్ ఉంటాయి మనకి, ఒక్కొక్క క్వశ్చన్స్కి మనకి కూడా మనకైతే ఒక్కొక్క మార్క్ అయితే వీళ్ళైతే ఇస్తారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోండి. మొత్తం సిలబస్ అంతా కూడా నీట్గా డిస్ప్లే చేస్తారు. ఇంకా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేటోడికి అంతే, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ సెక్షన్ నేమ్ మొత్తం టోటల్గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే టోటల్గా 6 యూనిట్స్ ఉన్నాయి. 6 యూనిట్స్కి మొత్తం టోటల్గా 60 క్వశ్చన్స్గా వీళ్ళైతే డివైడ్ చేస్తున్నారు అనమాట. దాని యొక్క డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఇస్తారు. జూనియర్ అసిస్టెంట్ కాటన్ టెస్టింగ్ ల్యాబ్ కూడా అంతే, ఇది కూడా 5 పార్ట్స్లో డివైడ్ అవుతుంది. 120 ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ ఉంటాయి. సో 1/4 మార్క్ వీళ్ళైతే తీసుకుంటారు. టోటల్గా 6 యూనిట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చదువుకొని చక్కగా ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. దట్స్ ఇట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ టు అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత కాటన్ కార్పొరేషన్ యొక్క అఫీషియల్ పేజ్ మనకైతే ఓపెన్ అవుతుంది. ఈ అన్ని పేజెస్ కూడా వీదటికి పేజ్లో ఉంటుంది. సో ఆ వీదటికి పేజ్ వచ్చేటప్పటికి మనకి ఈ పట్ల వీడియో డిస్క్రిప్షన్లో మనకి స్టార్టింగ్లో ఉంటాయి అప్లై లింక్ అనేసి, దాన్ని మీకు ఇచ్చేసి వీదటికి పేజ్ని యాక్సెస్ చేసి అక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్, అప్లై లింక్ అంతా కూడా మీరు అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, సో ఇలా క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకొని ఫీ పే చేసి అప్లై చేసుకోండి. చాలా మంచి అప్డేట్ ఫ్రమ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మంచి కంపెనీగా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.